విదేశాల్లోని అక్రమ అకౌంట్ల డొంక కదులుతోంది. బ్లాక్ మనీపై ఆరా తీస్తున్న సిట్ తన ఆపరేషన్ స్పీడప్ చేసింది. భారత్ ఒత్తిడితో సమాచారాన్ని అందించేందుకు తమ చట్టాల్లో మార్పులు చేశాయి విదేశాలు. స్విస్ బ్యాంకుల్లోని 24,000 ఇండియన్ అకౌంటర్ల వివరాలు భారత్కు అందజేశాయి. బ్లాక్ మనీపై కూపీ లాగుతున్న మోడీ సర్కార్ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. విదేశీ బ్యాంకుల్లో కూడబెట్టిన నల్లధన లెక్కలు బయటపడుతున్నాయి. ఇప్పటికే స్విస్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాలను కోరింది సిట్. దీనికి స్పందించిన అక్కడి బ్యాంకులు ఇండియన్ల ఖాతా వివరాలు భారత్కు అందించాయి. విదేశాల్లో డబ్బు దాచిన ఇండియన్ల అకౌంట్లకు సంబంధించి న్యూజిలాండ్, యూకే, స్వీడన్, స్పెయిన్, డెన్మార్క్ సహా 10కి పైగా దేశాలు వివరాలు అందించాయి. విదేశీ బ్యాంకులు అందించిన సమాచారాన్ని విశ్లేషించే పనిలో బిజీగా ఉన్నారు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అధికారులు. వారి రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది సిట్. భారత్కు చెందిన అకౌంట్ల సమాచారంలో ఎక్కువగా న్యూజిలాండ్ నుంచి వచ్చాయి. న్యూజిలాండ్ 10,372 అకౌంట్లు, స్పెయిన్ 4,169, యూకే 3,164, స్వీడన్ 2,404, డెన్మార్క్ 2,145 అకౌంట్ల వివరాలు అందించాయి. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, పన్ను సమాచార మార్పిడి ఒప్పందం ప్రకారం వివరాలు సేకరించింది కేంద్రం. విదేశాల్లో అడిగిన స్విస్ ఖాతాల వివరాలు అందించేందుకు గాను తమ చట్టాల్లో కీలక సవరణలు చేసుకుంది స్విట్జర్లాండ్. ఖాతా వివరాలు కోరే దేశాలు సరైన కారణం చూపినట్టయితే అకౌంట్ హోల్డర్లకు సమాచారం ఇవ్వకుండానే అకౌంట్ల వివరాలు అందించేలా చట్ట సవరణ చేసింది స్విస్. దీని ప్రకారం బ్లాక్ మనీపై మోడీ సర్కార్కు పూర్తిగా సహకరిస్తామని చెబుతోంది స్విస్ ప్రభుత్వం.